లైవ్ షోకి తిరిగి స్వాగతం. అధికార పార్టీకి అనుకూలంగా టీఆర్ఎస్కి అనుకూలంగా గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్నారన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 37% మంది అవునని, 63% మంది కాదంటున్నారు. రమేష్ గారు చెప్పండి, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ మీద తెలుగుదేశం పార్టీ 2 శాఖలు కూడా విమర్శలు చేస్తున్నాయి, మీరేమంటారు? అంటే కొంత గవర్నర్ గారి యొక్క పనితీరు మీద రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి, ఎప్పుడూ లేనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. సంక్షిప్తంగా మాట్లాడండి, తక్కువ టైం. ఎస్ సార్, గవర్నర్ గారి యొక్క పరిపాలనా విధానాల మీద, ఆయన చేస్తున్నటువంటి పర్యటనల మీద, ఆయన చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో దాని మీద రకరకాలైనటువంటి వస్తున్నాయి కామెంట్స్. అది అన్నీ కూడా పర్యవేక్షించాల్సింది, పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఒక గవర్నర్ గారి కొత్తగా రాష్ట్ర ఏర్పడిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల మీద రాబోయే రోజుల్లో సమర్థవంతమైనటువంటి గవర్నర్ కోసం వేచి చూస్తుంది. మార్చేస్తారా అంటే యాజ్ పర్ ఏమండి, ఉంటానని ఇప్పుడు చెప్పలేదు కదా పాపం, ఏ మాట కాబట్టి చెప్పాలి. నేను బ్యాగ్ రెడీ చేసుకుని ఆయన బ్యాలెన్స్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనపస్తున్నాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆలోచిస్తుంది. ఏంటంటే ఈయన సమగ్రమైనటువంటి అవగాహన ఉంది, రాష్ట్రం విడిపోయేటువంటి ముందు వెనక ఉన్నాడు కాబట్టి వచ్చేటువంటి గవర్నర్ ఈయనకన్నా కూడా బెటర్ పర్సనాలిటీ కావాలి కాబట్టి దానికోసం వేచి ఉందేమో అనేటువంటి ఆలోచన. ఎవరు లేరా? ఏమండి, మీ పార్టీలో ఎవరు లేరా అంటారా? మేము పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేసాం. అది కాదు, మధ్యప్రదేశ్ గవర్నర్ అపాయింటెడ్ బై ద యూపీఏ గవర్నమెంట్. అవును అవును, అక్కడ అతను వ్యాపం స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఆయన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆడ ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంది. అంతటా కాంగ్రెస్ ప్రభుత్వంలో నియమించిన గవర్నర్లందరినీ తొలగించినారు. రామ్ నరేష్ యాదవ్ మాత్రం గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, వాజ్పేయి గారు కాదు వాజ్పేయి గారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రద్దు చేస్తే నిరాహార దీక్ష చేశాడు. మళ్ళీ అదే వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నితీష్ కుమార్ ని పెడితే మిగతా వాళ్ళందరూ వెళ్ళి ధర్నా చేయాల్సి వచ్చింది గవర్నర్ వ్యవస్థ మీద. సుఖేందర్ రెడ్డి గారు, ఒక విషయం మీకు వ్యాపం కుంభకోణం గురించి ఒక విషయం ఏంటంటే, అది గత అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. యువ నాయకుడు రమేష్ విద్యార్థి నాయకుడు కూడా ఉంటారు. చంద్రబాబు నాయుడు విద్యార్థి నాయకుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చారు. వారు కూడా ఇది విశ్వవిద్యాలయాల్లో సమావేశాలు పెట్టినంత మాత్రాన అదేమీ అపరాధం కాదు. రెండవది, అసలు జగన్ అబ్సెషన్ అనేది తెలుగుదేశం పార్టీ. ఆయన ప్రతిపక్షంలో నేను చెప్పేవాడిని, ఎందుకు అన్ని పత్రికాగోష్ఠులు పెడతారు, అవన్నీ తీసుకొని మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే ధోరణి కొనసాగడం, ఆయన ఏదో ఆందోళన, వీళ్ళు ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారు నా ఉద్దేశంలో. ఆయన నిరాహార దీక్ష చేస్తే కూర్చుంటాడు. గవర్నర్ మరీ అనమాట ఉరిమురి మంగళం మీద పడినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాన్ని బాగుంది అన్నాడు. చంద్రబాబు కూడా అమరావతి బాగా కడుతున్నాడు అంటాడు. ఆయన అందరికి వినాయక చతుర్థికి పాల్గొంటాడు, ఇంకోటి చేస్తాడు. కానీ అక్కడ ఒకటి జరిగింది, ఆయన అమరావతికి పోయినప్పుడు తెలుగుదేశం రాజకీయ కార్యక్రమం మేము జరుపుకుంటాం, మీరు 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోండి అని వాళ్లే చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళేనేమో విమర్శిస్తున్నారు. అందుకని గవర్నర్ లాంఛనప్రాయమైన పదవి, ఆ పని ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఏదైనా కూడా ఓకే, పార్టీకి అనుకూలమా వ్యతిరేకమా అని ఎవరు కాదు. గవర్నర్ వ్యవస్థ ఒక ఆటోనమస్ వ్యవస్థ అంటే ఇద్దరికి కీలకమైన ప్రశ్న ఒకటి అడిగారు తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద మేము అనర్హత వేయమంటే ఆయనతోనే కలిసి ఎట్ట వెళ్తాడు అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు విమర్శలు చేయడం వేరు, తర్వాత అది వ్యవస్థ స్పీకర్ పరిధిలో ఉంటుంది. గవర్నర్ రిప్రజెంట్ చేయవచ్చు. మేము కూడా అపోజిషన్ ఉన్నప్పుడు, అందరికి ఎవరైనా అపోజిషన్ ఉన్నప్పుడు గవర్నర్కి ఒక ఆ వ్యవస్థ ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వానికి నేరుగా రిపోర్ట్ పంపిస్తాడు. కేంద్ర ప్రభుత్వం నియమిత సంస్థ. గవర్నర్ మీకు బాగా అంటే రెగ్యులర్ గా కేసీఆర్ గారు కలవటం ఏ ఎఫెక్ట్? ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు అటు ప్రధానమంత్రి గారు రాష్ట్రపతికి కానీ, ఇక్కడ మరి ముఖ్యమంత్రులు గవర్నర్ కానీ చేసే సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయం ప్రకారంగానే ముఖ్యమంత్రి గారు 2 నెలలకు ఒకసారి ఒకవేళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానీ, అసెంబ్లీ సమావేశం ముందు కానీ, ఏదో రాష్ట్రాలు మామూలు కలుస్తుంటారు. దానికి ఒక గవర్నర్ వ్యవస్థను కింది దాకా తీసుకునే ప్రతిష్ట అసలు గుర్తుందా? తెలంగాణ ఉద్యోగం అసలు ఈ గవర్నర్ గారు తెలంగాణ అడ్డుకుంటున్నాడని చెప్పి అదే ఇప్పుడు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ గవర్నర్ వ్యవస్థ వాళ్ళే అన్నారు కదా. ఇప్పుడు గతంలో కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగానికి మేము తెలంగాణ ఉద్యమం అన్ని పార్టీలు కలిసి, తెలంగాణ నాయకులందరూ కలిసి పత్రికలు
బట్టలు చింపడం ఇవన్నీ చింపడం జరిగింది. కనుక గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. దాన్ని ఎవరు కించపరచవద్దు. మీకు అభిప్రాయాలు ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవాలి, కానీ దాని వ్యవస్థను ఎవరు కూడా కించపరచవద్దని ఆలోచన. ఎందుకు ఇక్కడ గవర్నర్ గారి మీద అనుమానాలు వస్తున్నాయంటే మీకు కూడా అనుమానం వచ్చింది. ప్రజల్లో ఇప్పుడు వచ్చినటువంటి అభిప్రాయాలు గవర్నర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో కొంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీలో గెలిచి అతను రాజీనామా చేయకుండా తర్వాత ఇంకో పార్టీలో చేరి మంత్రిగా ఉండి ఆ 6 మాసాలు కూడా అయిపోయింది, 7-8 మాసాలు అవుతుంది. అంటే అది రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి సీఎం సిఫారసు చేసిన వ్యక్తిని గవర్నర్ ప్రమాణం చేయకుండా ఉండే అవకాశం ఉంటుందా అనేది డెఫినెట్ గా లేదండి. అంటే ఒక విషయం అయితే ఆయన రాజీనామా చేశాను లెటర్ కూడా చూపించాడు. యాక్సెప్ట్ చేయట్లేదు. అది మీరు స్పీకర్ అడగాలి. అయితే దాని మీద ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళని కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్ళరు? ఓకే, మీరు వెళ్ళాలా దాని మీద? ఎందుకనంటే 6 మాసాలు కూడా అయిపోయింది, 8-9 మాసాలు నడుస్తాం అయిపోయింది. తర్వాత ఇప్పుడు సీరియల్ కథలాగా నిన్న ఎవరితోనో చర్చిస్తుంటే ఒక ఆయన చెప్పినాడు, సార్ ఇప్పుడు చేస్తే మళ్ళీ తెలుగుదేశం గెలవదనేటువంటి అనుమానం మీద వాళ్ళు కోర్టుకు పోతున్నట్లేదు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. అదొకటి ఉందా? అయితే నేనేమనేదంటే ఇప్పుడు గవర్నర్ గారికి నాకు తెలిసిన ఈ 30-35 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు సాష్టాంగ పాదాభివందనం చేసింది ఒక కేసీఆర్ గారు మాత్రమే అనేది మాత్రమే కొంచెం మర్యాదస్తుడు కదా. ఇప్పుడు మొన్న చంద్రగిరి స్వామి గారు ఆయన ఎక్కువ మర్యాద. కొమ్మినేని గారు రాష్ట్రపతి ప్రణబ్ గారికి కూడా చాలా గౌరవంగా చేశాడు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే స్వాములను మొక్కుడు వేరు, గవర్నర్ మొక్కుడు వేరు. స్వాములు కూడా ఎట్లా మొక్కాలనేది కదా. సరే ఏదైనా వ్యక్తిగతంగా చేయాలి, కానీ మీరు బహిరంగంగా ఒక వ్యవస్థకు అధినేతగా ప్రాధాన్యం చేయలేరు. ఇప్పుడు ఐలయ్య గారు అడిగారు, ఆయన దళితుడు అయితే మీరు మొక్కేవారా అని అడిగాడు. అడిగాడు ఆయన. మరి ఇప్పుడు ప్రశ్న నమస్కారాల దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి. అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి దగ్గర మోకరిల్లినట్టే మోకరిల్లారు. ఫోటోనే చూసాము. పాదాభివందనం నేను అండల్లా నమస్కారం చేయడంలో నమస్కారం పెడతారు, తల మీద ఎందుకు దండాలు పెడుతున్నారు అనేటటువంటిది ఈ రోజున ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి చర్చ. ఏంటంటే గవర్నర్ ని వివాదాస్పదం చేయడం వల్ల కొన్ని చాలా నష్టం జరుగుతుంది. ఇవాళ లెక్చరర్ సంబంధించిన సస్పెన్షన్ ఉంది, ప్రొఫెసర్ సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ. గవర్నర్ ఏమైనా పరిష్కారం చేస్తారనేటటువంటి వస్తే పరిష్కారం చేయలేనటువంటి ఒక పరిస్థితికి ఉండడం అనేటటువంటిది వాళ్ళ బాధాకరమైన విషయం. రాజకీయాలు ఆయన పక్షపాతం ఉన్నాడా లేదా అనేటటువంటిది అది ఒక సబ్జెక్ట్ అయితే, దాని వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో మా సభలో పాల్గొన్నాడని ఒక ప్రొఫెసర్ ని సస్పెండ్ చేస్తే ఇది చాలా పెద్ద విషయం ఇది ఇవాళ. కానీ దానిపైన గవర్నర్ ఏమైనా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి అవకాశం ఉందా? అంటే ఆయన వేలు పెట్టకుండా నేను రాజకీయాలకు అతీతుడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి, వివాదాల్లో పాల్గొన్నారనేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఇది నష్టం జరుగుతుంది. గవర్నర్ ఈ రకంగా ఉండడం వల్ల ప్రతిపక్షాలుగా మాలాంటి వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఒక మాట అండి, గవర్నర్ రాజ్యాంగ రీత్యా లాంఛనం ఆయనకు మనం చెప్పొచ్చు, కానీ 2 రాష్ట్రాల విడిపోయిన నేపథ్యంలో గవర్నర్ పాత్ర చాలా కీలకం. ఈ ఒత్తిళ్లకు గురి చేయడం వల్ల లేకపోతే ఇంకొకరు నమస్కారం చేసి ఒకరు ప్రభావితం చేస్తే తిరస్కార ధోరణిలో గవర్నర్ జోక్యం టీఆర్ఎస్ అనుకూలంగా గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్నారన్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 30% మంది మాత్రమే అవునని, 60% మంది కాదంటున్నారు. ఇక ఫైనల్ ఒక మాట, అప్పుడు స్వచ్ఛ భారత్ ట్యాక్స్ వేయబోతారట. అది ట్యాక్స్ మంచిదే అని అటువంటి వాటికి ఇప్పుడు ప్రజల మీద భారం వేసే ఏది కూడా మంచిది కాదు. ఇతర మార్గాలు ఏమైనా ఆలోచించాలి తప్ప స్వచ్ఛ భారత్ అంటే ఇప్పుడు ఆ చెత్త అంతా మన దగ్గరికి వస్తున్నారు, మన చెత్త తీసేయడం అనే పేరుతో మళ్ళీ భారం ప్రజల మీద వేస్తే చంద్రబాబు తన ఆలోచనలు కేంద్రానికి కూడా విస్తరిస్తున్నట్టు. రైట్. వాసిరెడ్డి పద్మ గారు, గుత్తా సుఖేంద్ర గారు, వేణుగోపాలాచారి గారు, తెలకపల్లి రవి గారు, అలాగే రమేష్ నాయుడు గారు, డాక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.